పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. నేను ఈరోజు వచ్చేసి ఉదయం 4 గంటలకు లేచి ఒక గేదెను చూడడానికి వెళ్తున్నా. అయితే రైతు వచ్చేసి ఆల్రెడీ గేదెను కొనడం జరిగింది. 2 గేదెలు చూశారు. 2 గేదెలు ఏ గేదె మంచి గేదో, ఏ గేదె చెడ్డ గేదో నాకు అర్థం కావడం లేదు నాయనా. ఒకటి ఏదైనా వాటిలో రెండిట్లో ఒకటి మంచి గేదె చూసుకొని మనం తెచ్చుకుందాము. నువ్వు రావయ్యా, నీకైతే కొంచెం బాగా తెలుసు, కొంచెం నువ్వు చూస్తే నువ్వు ఏది చెప్తే తెచ్చుకుంటాను చెప్పడం జరిగింది. ఆ గేదె కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. చూపిస్తాను 2 గేదెలు కూడా. ఆ రెండిట్లో ఏది బాగుందో అది మేము ఎక్కించుకోవడం రావడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఉదయాన్నే బయలుదేరుతున్నామండి. బయలుదేరే టైంకి మాత్రం వర్షం మాత్రం చాలా భయంకరంగా పడుతుంది. వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది నైట్ నుంచి. అయినా సరే గేదెని అయితే చూసి వచ్చారు కదా, మనం ఉదయం పోతానే పాలు చెక్ చేసుకున్నట్లయితే మనకు డౌట్ లేకుండా ఉంటుంది. మనం ఉదయం పాలు చెక్ చేసుకోవాలయ్యా, తొందరగా రండి అయ్యా, మళ్ళీ మనం పోయేటానికి వాళ్ళు పాలు తీసేస్తారని చెప్పారు. సరే అని చెప్పేసి పాయింట్ దగ్గరికి వచ్చేసామండి. మా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. దగ్గర 18 కిలోమీటర్లు ఉంది బద్వేల్ నుంచి. వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ గేదె అయితే ఒకటి ఉంది, దీన్ని చూసాము. దీన్ని చూస్తే ఇది కాదంట, ఇది వచ్చేసి ఇది డెలివరీ అయినటువంటి గేదె. ఇది కూడా బాగానే ఉంది. ఇది 2 చూశారు. ఇది కానీ కొంచెం బర్రెపాటు ఉంది, అంటే గేదె రకంగా ఉంది. చూపిస్తాను చూడండి గేదెను దగ్గరగా. చీకట్లో మీకు సరిగ్గా కనిపించలేదు, చూపిస్తాను చూడండి మీకు నీట్గా క్లారిటీగా. ఇదైతే డెలివరీ 20 రోజుల పైన అయిందయ్యా. ఇది బర్రెపాటుగా ఉండదు. ఇది చూడు, ఇది నచ్చితే ఇది, లేదంటే అది నచ్చితే అది, 2 తీసుకెళ్దామన్నారు. నాకెందుకో ఇది అంతగా నచ్చలేదు. ఇంకొకటి తులిపడ్డ ఉంది, ఆ గేదెను చూసాము. చూపిస్తాను చూడండి. అది చూసి పాలు కూడా చెక్ చేసుకోవడం జరిగింది. గేదెని అయితే ఎక్కిస్తాం చూడండి. ఎక్కించిన తర్వాత మీకు నీట్గా వీడియో పెడతాను. నైట్ సరిగ్గా కనపడడం లేదు మబ్బులో, అందుకే టార్చ్ లైట్ వేసి మరీ చూపిస్తున్నా. చూడండి, ఇది తొలి ఈత పడ్డ. దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 3:30, సాయంత్రం 3 ఉన్నాయ్యా అని చెప్పారు. దున్నపోతు కూడా. గేదెని అయితే పాలు చూసుకున్నారు. నిన్న సాయంత్రం కూడా పాలు చూసుకున్నారు. ఈరోజు ఉదయం మనం పోగతలకే వాళ్ళు పాలు తీస్తారేమో, మనం తొందరగా లేచి వెళ్దాం, 4 గంటలకే పోదామని చెప్పారు. సరే అని చెప్పేసి నేను 4 గంటలకు రెడీ అయి ఉన్నాను. పొదుగందు క్వాలిటీ మంచిగా ఉంది. తొలి ఈత పడ్డ. ఈ తొలి ఈత పడ్డ ఏంటంటే 2వ ఈతకైనా మనకు మంచి గొప్పగా అవుతుంది మన దగ్గర మేపుకుంటే. అందులో జాతి రకంలో ఉంది గేదె. చూపిస్తాను చూడండి. పొదుగు 4 రొమ్ములు కానీ చాలా బాగున్నాయి. ఇది దూడ, అదేనండి దున్న పొద్దుడ. ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 పూట్ల మనం పాలు చెక్ చేసుకుంటే మనకు ఎటువంటి డౌట్ ఉండదండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మోసం చేసేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది 2 పూట్ల పాలు చెక్ చేసుకుంటే. తొలి ఈత పడ్డ 3 లీటర్ పాలు ఇచ్చిందంటే చాలా గ్రేటు. మళ్ళీ ఈతకు చాలా మంచిగా ఇస్తుంది. చూడండి గేదె ఎలా ఉందనేది పైకి ఎక్కి మరి చూపిస్తాను. చిన్న రింగే కాదండి, కొంచెం రింగే, జాతి రకంలోనే ఉంది. 2 గేదెలు మీకు ఏ గేదె నచ్చిందని అడిగితే నాకు ఈ తొలిపడ్డే బాగా నచ్చిందయ్యా, ఇదే తీసుకొని చెప్పాను. రైతు కూడా ఇదే నచ్చింది. ఎందుకంటే రైతు చాలా మేపుకుంటారండి, చాలా ఇబ్బంది ఏం లేదు. 4 ఈతల వరకు మేపుకుంటారు. ఇతనికి ఆల్రెడీ గేదెలు ఉన్నాయి, వాటిల్లో ఇది బాగా కలిసిపోతుందయ్యా. నాకు ఇది హెవీ సైజ్ ఉంది, ఇదైతే మేపుకుంటాను. ఇంకా 2 ఈతలైనా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బర్రెపాటు కంటే ఇదే పడ్డ బాగుంది. తొలి ఈత పడ్డ కాబట్టి మళ్ళీ ఈతకు నాకు 4 లీటర్ పాలు ఇస్తుంది. ఇప్పుడు 3:30, సాయంత్రం 3 ఇస్తుందయ్యా అని చెప్పారు. అయితే మేము నిన్న సాయంత్రం కూడా పాలు చెక్ చేసుకున్నారు రైతు. నేను పాలు చెక్ చేసుకుంటే సాయంత్రం 3 ఉన్నాయంట. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఎటైనా పెరుగుతాయని చెప్పేసి గేదెను చూస్తేనే మాకు నచ్చింది. ఇదే తీసుకొని నేను కూడా ఇదే చెప్పాను. సరే అయ్యా, ఇదే బాగుంది, నాకు కూడా ఇదే బాగా నచ్చింది, నాకు పాలకు కావాలి కదా అని చెప్పేసి నిన్న ఒకసారి రమ్మని నేను అన్నారు. ఈ గేదె బాగుందండి, మంచిగా ఉంది, తీసుకోయ్యా, ఇబ్బంది ఏం లేదు. ఈ ధరలో తీసుకోవచ్చు అని అడిగారు. తీసుకోవచ్చయ్యా, ఈ ధరకి ఇబ్బంది ఏం లేదు, తీసుకోవచ్చు. ఇప్పుడున్న రేట్లో పెడితే ఇది మేలే, తీసుకోండి అని చెప్పాను. తీసుకోవడం జరిగింది. 71,500, 71,500 అండి. రైతు అయితే 78,000 చెప్పారు. లేదయ్యా అంత ధర కాదు, ఇప్పుడు తగ్గించి తీసుకుంటామని చెప్పేసి తగ్గించి తీసుకున్నారు. ఇది ఆల్రెడీ 4 రోజులైంది డెలివరీ అయ్యి, ఇప్పుడు ఇంత రేటు చెప్తే ఎలా, అంత పోదని చెప్పేసి 71,500 తీసుకోవడం జరిగింది. 4 రోజులైనా ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే గేదె డెలివరీ అయిన తర్వాత 10 నుంచి 16 రోజుల దాకా పాలు పడవు. పాలు పెరగాలంటే 15 నుంచి 20 రోజుల దాకా టైం పడుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, 4 రోజులైనా ఇబ్బంది ఏం లేదనేసి మేము తీసుకోవడం జరిగింది. గేదె కూడా బాగుందండి. మేము కొంచెం లేట్ అయింటే మాత్రం మాకు ఈ గేదె వచ్చేది కాదు, పాలు తీసేసేవారు. అంతలో ఏరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి పోయేదంట. నేను సాయంత్రం నిన్న అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసారు. నిన్న పోయేసరికి ఆల్రెడీ బేరగాలు ఉన్నారు. అయితే వర్షం పడుతూనే ఉంది. వర్షం పడినా సరే గేదెని ఎక్కించుకొచ్చేసాం, ఎందుకంటే పాలు చూసుకున్నాం, పాలు మంచిగా ఉన్నాయి.
గేదె కూడా మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గేదెకి ఇంత ధర పెట్టచ్చో పెట్టకూడదో ఒకసారి మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. మా ఏరియాలో అయితే ఈ రేట్లు అయితే ఉన్నాయండి, ఇబ్బంది రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మేము కొంచెం లేట్ అంటే వీళ్ళు పాలు తీసేసేవారు. పల్లెల్లో ఏంటంటే ఉదయం 4 గంటలకు లేచి వారి గేదెల దగ్గర పని చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత బాగుంది గేదె. ధర కొంచెం ఎక్కువగా అనిపించినా సరే ఇప్పుడున్న రేట్లో పెడితే ఇప్పుడున్న సీజన్లో ఈ గేదెకు ఈ రేటు పెట్టవచ్చని మేము అనుకున్నాం. రైతు కూడా ఇష్టంగానే తీసుకున్నారు, డబ్బులు కూడా కట్టేశారండి. ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాను. కొన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందు సేల్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు మా ఏరియాకి మీరు వచ్చారంటే ఒక గేదె కాదండి, దగ్గర 20 గేదెలు చూపిస్తాను. ఆ 20 గేదెలో మీకు ఏ గేదె నచ్చితే ఆ గేదె మాట్లాడిస్తాను. మా సొంత గేదెలు ఏం కావు, నేను డల్లారి మాదిరి ఇప్పిస్తూ ఉంటా. యూట్యూబ్ ఛానల్ నాది, మా సొంత ఏం కాదండి. రేట్లు ఎక్కువ చెప్తున్నావా అని చాలామంది అడుగుతున్నారు. రేట్లు ఎక్కువ చెప్పేదానికి ఏం లేదు. మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదండి, ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.